శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈగల్ మీడియా ప్రేక్షకులకు శాస్త్రం సాంప్రదాయం కార్యక్రమం ద్వారా స్వాగతం సుస్వాగతం. మనము ఇంతకుముందు కొన్ని విషయాలు చెప్పుకున్నాం. శివాభిషేకాదులు ఏ విధంగా చేయాలి అని, నీటితో అభిషేకం చేయడం వల్ల ఏ విధమైన ఉపయోగం చెప్పాం. అయ్యా, నీటి కన్నా నేను భగవంతునికి క్షీరాభిషేకం చేస్తానయ్యా అంటాడు. క్షీరాభిషేకం చేయటం వల్ల ఏ విధమైన ఉపయోగం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్షీరాభిషేకం పాలతో అభిషేకం కానీ, లేదా పంచామృతాదులు పయోదధి ఘృతంచైవ శర్కరా మధు సంయుతం పంచామృతం త్వయా నీతం స్నానార్థం ప్రతిగృహ్యతాం అని భగవంతుడు చెప్పాడు. అంటే ఆ పంచామృతాదులతో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఈ 5 ద్రవ్యాదులతో ఎప్పుడైతే మనము ఆ పరమశివుడికి రుద్రాభిషేకం అనేటువంటిది చేస్తామో దానివల్ల దారిద్ర్య నాశనము అనేది కలుగుతూ ఉంటుంది. దారిద్ర్యం అనేటువంటిది తొలగిపోతూ ఉంటుంది. ఆ దారిద్ర్యము తొలగిపోయిన పిదప మనము కోరుకునేటువంటిది ఏమిటయ్యా అంటే మనకు చక్కని ఆయుహు, ఆరోగ్యం. ఆయుస్సు ఉన్నట్లయితే ఆ భగవంతుని అర్చన చేయగలం. అలాగే ఆరోగ్యం బాగున్నట్లయితే నిరంతరం ఆ భగవన్నామ స్మరణ చేస్తూ జీవితకాలం నడపగలం. ఇలా అర్చన చేస్తున్నంత సమయం తర్వాత కూడా శివుడికి అభిషేకం పిదప మనము కొందరు చెప్తారు, శివుడికి బిల్వదళము ఏకబిల్వము వాడమని, త్రిబిల్వమని వాడమని చెబుతూ ఉంటారు. కొందరేమో ఏకబిల్వం అంటారు, కొందరు త్రిబిల్వం అంటారు. అసలు నా దగ్గర ఏవీ లేవయ్యా, ఏం చేయమంటారు అని అంటారు. అయ్యా, ఎప్పుడైనా బిల్వదళం అనేటువంటిది లేకపోయినా పర్వాలేదు, ఆ పరమశివుడికి కేవలంగా పంచామృతాదులతో అభిషేకం చేసి ఆ పరమశివుడికి ధవళాక్షతలు అనేటువంటిది పెట్టి శివుడి తలపైన, అంటే తెల్లటి అక్షతలు, ఏ విధమైన పసుపు కుంకుమాదులు కలపకుండా ఆ ధవళాక్షతలు పెట్టి శివుడికి మనం అర్చన చేయటం వల్ల ఒక రకంగా దారిద్ర్యం పోతుంది. అలాగే మనకు నిద్రలో కలిగేటువంటి అనేక రకాలైనటువంటి స్వప్న దోషాదులు కూడా పోతూ ఉంటాయి. కొందరికి కొన్ని అలవాట్లు ఉంటాయి. అయ్యా, నేను నిత్యము భగవదర్చన చేసుకుంటూ ఉన్నాను, కానీ ఎందుకో రాత్రి వేళల్లో భయం వేస్తుంది అనుకుంటూ ఉంటాం. అలా కాదు. శివుని యొక్క అర్చన చేయటం వల్ల, పంచామృతాదులతో అభిషేకం చేయటం వల్ల మనకు దారిద్ర్యము తొలగిపోవడము, రెండవది ఆ శివుడికి ధవళాక్షతలతో అర్చన చేయటం వల్ల ఏ విధమైనటువంటి మన శరీరంలో ఉండేటువంటి దోషాదులున్నా తొలగిపోతాయి. అందుకొరకే శివార్చన అయిపోయిన పిదప వెంటనే శివుడి తలపై ఉన్నటువంటి ఆ ధవళాక్షతలు మనం కాసిన్ని తలపై వేసుకొని 2 అక్షతలు నమిలినట్లయితే అప్పుడు మనకు ఏదైనా స్వప్న దోషాదులున్నా కానీ తొలగిపోతూ ఉంటాయి. అలా పంచామృతాదులతో అభిషేకం చేయటం వల్ల మనకు దారిద్ర్యనాశనము, అలాగే శివుని ధవళాక్షతలు ధరించడం వల్ల మనకు స్వప్న దోషాదులు, మనకు అనేక రకమైనటువంటి దోషాదులన్నీ కూడాను తొలగిపోతూ ఉంటాయి. అలా ఈ విధమైనటువంటి అభిషేకం చేసుకొని మనము శివుని అనుగ్రహానికి, కృపకు పాత్రులు కావాలి. తర్వాతి అంశంలో శివుడికి ప్రత్యేకించి కొన్ని ఏకమైన ద్రవ్యాలు, కొన్ని ద్రవ్యాదులే వాడటం వల్ల అసలు ఇంకా ఏ విధమైనటువంటి విశేష ఫలితాలు ఉంటాయో తర్వాతి అంశంలో తెలుసుకుందాం. నేటి శాస్త్రం సాంప్రదాయం కార్యక్రమం సమాప్తం.
Like and subscribe Eagle Media Works.